హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐనన్ మీడియా అండ్ హలో డాక్టర్ ప్రోగ్రామ్ కూడా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంటారు. సీజన్తో సంబంధం లేదు. ఒకవేళ రైనీ సీజన్ ఉంటే రైనీ సీజన్కి సంబంధించిన ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సమ్మర్ అయితే సమ్మర్కి సంబంధించిన ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? స్కిన్ ప్రాబ్లం అనమాట. సో ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి అనమాట. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకైతే మెసేజ్ చేశారు. అవి కూడా ఈరోజు ప్రోగ్రాంలో అయితే నేను మీకు ఆన్సర్స్ అయితే చేస్తాను. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ ఎంబీబీఎస్ డిడివిఎల్ డాక్టర్ సిహెచ్ అమిత మేడం గారు ఉన్నారు, వెంకటేశ్వర ఎండోక్రైన్ అండ్ స్కిన్ క్లినిక్ నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు మనం చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా కూడా ఈ ప్రాబ్లం అనేది కామన్. అవును. అసలు ఈ స్కిన్ ప్రాబ్లం, ర్యాషెస్, ఎలర్జీస్ ఇవన్నీ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మెయిన్గా మేము అడగంగానే మీరు అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి మనం తీసుకుందామమ్మ టాపిక్. ఇప్పుడు చాలా కేసెస్ నేను చూస్తున్నాను అని అన్నారు. అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు ఏంటి అసలు మెయిన్గా? ఫంగస్ అనేది ఒక ప్లాంట్కి సంబంధించిన ఆర్గానిజం అండి. అది ఎక్కడన్నా ఉంటుంది, మన చర్మం మీద ఉంటుంది, ప్లాంట్స్లో ఉంటుంది, డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ అంటే ఎక్కడైనా ఉంటుంది అది. కాకపోతే మనకి సంబంధించి అది పైన చర్మం మీద ఉంటుంది. మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బయటపడతాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది 4 రకాలుగా వస్తుంది. 4 టైప్స్ ఉంటాయి. ఒకటి జస్ట్ చర్మం మీద ఉంటుంది, ఇంకోటి లోపల సబ్క్యూటేనియస్ చర్మం కింద ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మూడోది లోపల ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, నాలుగోది ఏంటంటే మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అది. అండ్ అంటే ఎలాంటి కేసెస్ మీరు చూస్తూ ఉంటారు? ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. అవును. ఈ కంట్రీలో మనకి 40% ఎక్కువ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్సే ఎక్కువ చూస్తాం. రింగ్ వామ్ అని మామూలుగా అంటాము, మేమైతే మా భాషలో అయితే టీనియా అని ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. రింగ్ వామ్ ఒకటి, సోబి అని మీ భాషలో అంటే మామూలు వాడుక భాషలో మామూలుగా, లేదు మా భాషలో అయితే వర్సికోలార్ అంటాం. అండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే, అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఉండేది. బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కోవిడ్ ఉన్నప్పుడు వచ్చింది. అది ఎప్పుడు వస్తుందంటే జస్ట్ మన ఇమ్యూనిటీ బాగా డౌన్ అయిపోయినప్పుడు, అది మనలోనే ఉంటుంది. మన ఇమ్యూనిటీ డౌన్ అయిపోయినప్పుడు అది మనని ఆక్రమిస్తుంది, అప్పుడు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది మ్యూకార్మైకోసిస్ మోస్ట్ కామన్. అది ముక్కు అది కన్ను మధ్యలో వస్తుంది, కన్ను ముందుకు రావటం అనేది. అది యూజువల్గా ఎక్కువ అన్కంట్రోల్ డయాబెటీస్ 400s-500sలో ఉన్నప్పుడు వస్తుంది. అంటే ఆ బ్లాక్ ఫంగస్ అనేది సిమ్టమ్స్ స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళకి ఇమ్యూనిటీ మామూలుగానే, డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఇస్ అ మెయిన్ ఫీచర్. ఫస్ట్ సైనస్ లాగా స్టార్ట్ అవుతుంది అది. ఆ తర్వాత అది మెల్లిగా లోపల ఆ సైనస్ నుంచి కంటికి పాకుతుంటుంది, కన్ను ముందుకు వచ్చేస్తుంది, మామూలు పొజిషన్ కంటే ముందుకు వచ్చేస్తుంది అది. అండ్ చిన్నపిల్లల్లో మనం చూసుకున్నట్లయితే చాలా మందికి వాటర్ బ్లిస్టర్స్, దాంట్లో కూడా అంటే బ్లిస్టర్స్లో వాటర్ బ్లిస్టర్స్ ఉంటాయి, లేదంటే కొంచెం పజ్ వచ్చేది ఉంటుంది. అంటే అవి ఏ టైప్స్ ఉంటాయి మరి? అది పిల్లలు ఎక్కువగా చూస్తాం మనం. అది యూజువల్గా వచ్చేదైతే ఇన్ఫెక్షన్తో వస్తుంది. ఇన్ఫెక్షన్ అది ఆ పాప బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అందులో. ఆ పాప బాబు కానీ ఆ గీరినట్టయితే చుట్టూ కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి కొత్తవి వస్తాయి, అప్పుడు యాంటీబయాటిక్స్ అది వాడాల్సి వస్తుంది. లేదు ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయి. లోపల నుంచి చర్మం సరిగ్గా లేనప్పుడు అందులోంచి వాటర్ బయటకు వస్తుంది అన్నమాట. అది ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయాలి, చూడాల్సిందే. అది అవసరమైతే ఒక్కొక్కసారి బయాప్సీ కూడా తీస్తాం. అంటే ఆ బ్లిస్టర్స్ వచ్చినప్పుడు కూడా కొన్ని కేసెస్లో పెయిన్ ఉండదు. అవును, కొన్ని కేసెస్లో పెయిన్ విపరీతంగా ఉంటుంది. అంటే ఆ రెండింటిని మీరు ఎలా చూస్తారు? రెండు సేమ్ ప్రాబ్లం అంటారా? మరి పెయిన్ డిఫరెంట్? రెండు డిఫరెంట్. ఎలా మ్యామ్ కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రెండు డిఫరెంట్. ఒకవేళ పెయిన్ వచ్చింది కొంచెం ఎర్రగా ఉంది అంటే మాత్రం అది మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకొని ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇంకోటి అక్కడేనా లేకపోతే ఒళ్ళంతా వస్తున్నాయా అనేది చాలా ఇంపార్టెంట్. అది అవి పెయిన్లెస్గా ఉంటాయి, దురదతో ఉంటాయి అది. అండ్ వాళ్ళు గీరినప్పుడు ఎక్కడైతే ఆ వాటర్ స్ప్రెడ్ అవుతుందో అక్కడంతా కూడా ఆ బ్లిస్టర్స్ అనేది వస్తాయి. అది ఇన్ఫెక్షన్తో అన్నా రావచ్చు, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజ్ బ్లడ్లో టీ సెల్స్లో తేడా వల్ల అన్నా రావచ్చు.
ఇప్పుడు మీరు రింగ్ వార్మ్స్ గురించి చెప్పారు. అవును. అది ఒక్కరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అంటే అవును. పక్కన వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. ఎందుకు దానికి కారణం ఏంటంటారు? మీరు బట్టలు బట్టలు ఎస్పెషల్లీ బట్టలు బెడ్డింగ్స్ ఓకే అవి వేరేగా ఉతకాలి, కంపల్సరీ వేరేగా ఉతకాలి. అది కూడా డెటాల్ కానీ ఎనీ యాంటీసెప్టిక్ క్రీమ్స్ కానీ అందులో వేసేసి బాగా ఎండలో ఆరేయాలి వాళ్ళ బెడ్డింగ్స్ కూడా. ఓకే ఇంకోటి చర్మం కొంచెం అంటుకున్నప్పుడు కూడా వస్తాయి. ఓకే ఇప్పుడు మనం దగ్గరగా బాగా క్లోజ్గా ఇట్లా హ్యాండ్ టు హ్యాండ్ టచింగ్స్ అలా ఉన్నప్పుడు, ప్లస్ వాళ్ళ టవల్స్ అవి మనం వాడుకున్నప్పుడు హైజీన్ చాలా ఇంపార్టెంట్ అందులో. ఓకే అసలు ఈ మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అసలు తగ్గటం కూడా లేదు, దానికి అసలు ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గటం లేదు. అందుకని హైజీన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే దువ్వెన్లు దువ్వెన దువ్వెన ద్వారా కూడా హెయిర్ కూడా వస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే దువ్వెన బట్టలు అన్నీ. అది అండ్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది మ్యామ్ యాక్చువల్లీ రింగ్ వార్మ్ కి? ట్రీట్మెంట్ యూజువల్గా పైన వాళ్ళకి సపరేట్గా ఒకటే చెప్తాం మేము, హైజీన్ మెయిన్ హైజీన్. బట్టలు ఒకటి సపరేట్గా వాష్ చేసుకోమంటాము, 2 పూట్ల స్నానం చేయమంటాం డెఫినెట్గా. ఇంకోటి సబ్బు కూడా వేరే పెట్టుకోమంటాము. స్నానం చేసి వచ్చిన తర్వాత క్రీమ్స్ ఉంటాయి, యాంటీఫంగల్ క్రీమ్స్, అది రాసుకొని యాంటీఫంగల్ పౌడర్స్ కూడా వేసుకోమంటాం. ఇంకోటి దానికి కోర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ కోర్సు డిపెండింగ్ అంటే ఎక్కడ వచ్చింది దాన్ని బట్టి. ఒకవేళ నెయిల్స్కి వస్తే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ 1 to 1.5 years కూడా వాడాల్సి వస్తుంది. నెయిల్స్ కూడా వస్తుంది, నెయిల్స్ నుంచి అన్ని భాగాల్లో వస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓ మై గాడ్, స్కిన్ కంటే తెలుసు కానీ నెయిల్స్ కి అయితే నేను ఇప్పుడే వింటున్నాను. నెయిల్స్కి వచ్చేదాన్ని అంగోమ్ అంటాము, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కూడుకొని వస్తుంది. కాబట్టి అప్పుడు ఫస్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసి యాంటీఫంగల్ స్టార్ట్ చేస్తాం. యాంటీఫంగల్ స్టార్ట్ చేసినప్పుడు 1.5 years కోర్స్ ఒకటి ఉంటుంది, 12 weeks కోర్స్ ఒకటి ఉంటుంది. అంటే రింగ్ వార్మ్ వచ్చిన వాళ్ళ నుంచి ఇంకొకరికి వచ్చింది అనేది మనకు తెలుసు. అసలు అది మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది మ్యామ్? అంటే మనకి ఆ రింగ్ వార్మ్ రావడానికి చెమట ఎక్కువ పట్టినప్పుడు ఆ ఫంగస్ అనేది బయటకు వస్తుంది. అది యూజువల్గా మన శరీరంలోనే ఉంటుంది. చెమట పట్టినప్పుడు బాగా క్లీన్గా ఉండనప్పుడు అప్పుడు యూజువల్గా ఎక్కువ ఎండాకాలంలోనే వస్తాయి. ఎండాకాలంలో అండ్ అవి వచ్చినప్పుడు మన స్కిన్ మీద అలాగే మార్క్స్ పడిపోతూ ఉంటాయి. అవును, మళ్ళీ అవి ఇంకా తగ్గవా? అవి స్లోగా నెమ్మదిగా ఫేడ్ అయిపోతాయి, దానికి ఏం కంగారేం లేదు. ఓకే, లేకపోతే మీకు మరీ తొందరగా కావాలంటే అప్పుడు మళ్ళా నలుపు తగ్గటానికి క్రీమ్స్ ఇస్తాం. అండ్ కానీ అవి యాక్చువల్గా అది ఫంగల్ ఇన్ఫెక్షనా కాదా అని డిసైడ్ చేసుకొని, అది స్ప్రెడ్ అవుతుందా లేకపోతే అది మాడిపోయిందా అనేది డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఇస్తాం. అండ్ కొంతమందికి క్వశ్చన్ ఏంటంటే మేడం, ఒకసారి తామర అనేది వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? వాళ్ళు ఎంత హైజీనిక్గా ఉన్నా కూడా? డెఫినెట్గా ఇది జరిగేది ఎక్కువ డయాబెటీస్లో జరుగుతుంది. వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు డెఫినెట్గా బయటపడతాయి. ఇప్పుడు ఇంకోటి మందులు కూడా ఈ మధ్య రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి కోర్స్ ఇచ్చి పంపిస్తాము. ఆయన మళ్ళీ 90 రోజులు వాడుకున్న తర్వాత అది తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడో 1 year తర్వాత మళ్ళీ అదే మందులు ఇస్తే మాత్రం ఈ మధ్య తగ్గటం లేదు. ఎందుకని మ్యామ్? అది రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఫంగస్కి, ఆ మెడిసిన్ నేను పనిచేయను అని చెప్పేసి వచ్చేస్తుంది. అందుకని ఒక్కొక్కసారి పనిచేయట్లేదు. అందుకని మళ్ళీ కొత్త కోర్స్ పెట్టి మళ్ళీ అది. సో వీటిలో కూడా మళ్ళీ డిఫరెన్స్ చాలా. సేమ్ కేసు అయినప్పటికి కూడా సేమ్ మెడిసిన్ అనేది పనిచేయదు, ఒక్కొక్కసారి పనిచేయదు, ఒక్కొక్కసారి. అది కూడా రేర్ కేసెస్ కదా మేడం, అలా పని చేయకుండా ఉంటుంది కూడా. అండ్ మీరు మీ సర్వీస్లో చూసిన కేసెస్లో మీకు బాగా కాంప్లికేట్ అనిపించిన కేసు అంటే ఏది చెప్తారు? ఒక కేసు మాత్రం నేను చెప్పగలనండి. ఒక గర్ల్, ఒక 18 years గర్ల్, చెస్ట్ మీద తనకి ఒక రింగ్ లాగా ఒక ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి వచ్చింది. అది ఎక్కడా లేదు, ఒట్టి చెస్ట్ మీద ఉంది. నేను చూసి చాలా క్వశ్చన్స్ అడిగాను, ఆమెకి ఎక్కడా లేదు. అది చూడటానికి రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ లాగా కూడా లేదు. అది ఏమై ఉంటుందా అని చెప్పి నేను 2-3 సార్లు వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమో ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాను. అది చిన్న గుల్లలాగా ఉంది అంతే. తర్వాత తగ్గలేదని వచ్చింది. తర్వాత బయాప్సీ తీసి పంపిస్తే కూడా అందులో కూడా అది స్క్రేపింగ్స్ తీసి పంపించాను ఫస్ట్. అందులో కూడా ఫంగస్ అనేం రాలేదు. KOH చేసి మళ్ళీ అందులో
ఫంగస్ నిర్ధారించడానికి ఒక టెస్ట్ ఉంటుందన్నమాట, కేఓహెచ్ టెస్ట్ అని. ఓకే. అది కూడా చేసాం, అందులో కూడా ఫంగస్ అని రాలేదు. తర్వాత బ్యాప్సీ పంపిస్తే అందులో కూడా రాలేదు ఫంగస్ అని చెప్పి. ఆ తర్వాత చాలా అడిగిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది నాకు, నాకు ర్యాబిట్ ఉంది, ర్యాబిట్ని నేను ఇట్లా ర్యాబిట్ నేను రోజు ఇట్లా ఎత్తుకుంటాను అని. అప్పుడు ఆ అమ్మాయి ఆ ర్యాబిట్ గురించి అడిగాను నేను, నీ ర్యాబిట్కి ఏమన్నా హెయిర్ లాస్ ఉందా అని. ఉంది అని చెప్పింది. అప్పుడు నేను డిసైడ్ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తగ్గింది. అంటే పెట్స్ నుంచి కూడా మనకి పెట్స్ నుంచి కూడా. ఓకే. పెట్స్లో ఎక్కువ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఏరియాస్లో హెయిర్ లాస్ ఉందా లేదు. ఓకే. అంటే ఎందుకు మ్యామ్ హెయిర్ లాస్, అంటే పర్టికులర్గా హెయిర్ లాస్ అని మీరు ఎందుకు అడుగుతున్నారు? పర్టికులర్ అది ఒక సిమ్టమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ పెట్స్లో. అది ఏ పెట్ అయినా కావచ్చు, ర్యాబిట్ కావచ్చు, మన పప్పీస్ కావచ్చు, ఏదైనా సరే మెయిన్గా హెయిర్ ఫాల్ అనేది ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్. అందులో మళ్ళీ వాటి నుంచి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎర్రగా ఉంటుంది బాగా. ఓకే. ఇచ్చింగ్ ఉంటుందా మ్యామ్? ఇచ్చింగ్ బాగా ఉంటుంది. ఓకే. ఇచ్చింగ్ అక్కడ గీరి మళ్ళీ కొత్త దగ్గర ఎక్కడైనా గీరితే అక్కడ కొత్తగా వస్తాయి. ఓకే. అండ్ ఎలర్జీస్ కూడా మనం చూసుకున్నట్లయితే ఫుడ్ ద్వారా కొంతమందికి మిల్క్ కొంతమందికి పడదు, గ్రౌండ్ నట్స్ కొంతమంది, అది కూడా రేర్ కేసెస్, అందరిలో ఉంటుందని కాదు, కొంతమందికి నాన్ వెజ్ పడదు. సో అలాంటి ఎలర్జీస్ మీరు ఎలా ట్రీట్ చేస్తారు? యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్తాము. ఓకే. అంటే చాలా మందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక లేడీ అయితే నాకు తోటకూర పడలేదని వచ్చింది, అది చెప్పలేము అసలు. అది రియలీ ఇట్ వాస్ షాకింగ్. కందిపప్పు పడలేదని ఒకళ్ళు, అలా రియలీ ఇట్ వాస్ షాకింగ్. అది ఎందుకని మేడం? అంటే ఇవి మనం రెగ్యులర్గా తినేవే, చిన్నప్పటి నుంచి కూడా మనం తింటూనే పెరుగుతూ ఉంటాము. యూజువల్గా ఇది ఎక్కువ ఆస్మాటిక్స్ అండ్ ఎలర్జెటిక్ పేషెంట్స్లో చూస్తాము. ఓకే. కానీ ఈ మధ్య చాలా ఈ పెస్టిసైడ్స్ వాడటం వల్ల ఎక్కువ అయిపోయినాయి. ఓకే. అండ్ పిల్లల్లో కూడా చాలా మందికి, అది కూడా రేర్ కేసెస్, అంటే 100%లో ఒక 10% ఉంటుంది గ్రౌండ్ నట్స్ కొంతమందికి పడదు అని కూడా అంటారు. అంటే అలా ఫుడ్ పడని ఎలర్జీస్కి అండ్ నార్మల్ మన బాడీ మీద వచ్చే ఎలర్జీస్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, లేదంటే అవి కామన్గానే ఉంటాయా? ఫుడ్ పడని వాటికి ఏంటంటే ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఒక 72 hours లోపు మీకు బయటపడిపోతుంది. ఓకే. అదే అది పడలేదనుకోండి, డస్ట్ ఏదో పడలేదనుకోండి, అది ఇమీడియట్గా వచ్చేస్తుంది. అంటే 24 hours లోపు వచ్చేస్తుంది. ఇచ్చింగ్ కానీ ఇలా ఫుడ్ పడనప్పుడు వచ్చేస్తుంది, అది కూడా సేమ్. ఓకే. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం? అంటే ఒకసారి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినా కూడా త్వరగా క్యూర్ అవ్వదు అంటారు. మరి దద్దుర్లు ఈ టైప్లో వాళ్ళకి వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులకు తగ్గుతుంది, అసలు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాటి నుంచి దూరం అవ్వచ్చు? ఫస్ట్ వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలండి. ఏదైనా సరే స్కిన్ ఎలర్జీ ఉంది అని వాళ్ళు డయాబెటీస్తో వస్తే ఫస్ట్ చెప్పేది డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా. ఓకే. ఇంకోటి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, అంటే ఒక 10-20 ఏళ్ళు డయాబెటీస్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా స్కిన్ మీద కొంచెం చేంజెస్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్. అండ్ ఎప్పుడు గ్లోగా స్కిన్ అసలు రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే యూత్ ఎలాంటి జాగ్రత్తలు ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ కలర్డ్ వెజిటేబుల్స్, న్యాచురల్ కలర్. ఈ మధ్య వస్తున్నాయి కదా క్యాప్సికమ్, రెడ్, గ్రీన్, yellow, ఆల్ దోస్ కలర్ థింగ్స్. సో కలర్ విల్ ఆల్వేస్ బాయిల్డ్ అంటారు. Color will always improve your color. That too natural colors, not artificial colors. You have to take. And vitamin C. అండ్ చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి విటమిన్ ఈ, ఐ థింక్ విటమిన్ సి టాబ్లెట్స్, గ్రీన్ కలర్ క్యాప్సూల్ని ఆయిల్లో మిక్స్ చేసుకొని మరీ యూస్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? అది యాక్చువల్లీ ఉపయోగపడుతుంది అంటారా? స్కిన్కి యూస్ చేస్తూ ఉంటారు. నేను కూడా విన్నాను ఈ విషయము, కానీ అది క్లినికల్గా అయితే ప్రూవ్ కాలేదు. ఎందుకంటే చాలా ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మన సోషల్ ఆనియన్ జ్యూసెస్, అలోవెరా జ్యూసెస్, ఆల్ దిస్ అన్ని విన్నాం, కానీ క్లినికల్గా అయితే ఎక్కడ ప్రూవ్ కాలేదు ఇవన్నీ ఎక్కడ కూడా. మరి యూత్ కి స్కిన్ ఎలా మెయింటైన్ చేయాలంటే టిప్స్ ఏం చెప్తారు మ్యామ్ మీరు? నేనైతే ఫ్రూట్స్ తీసుకోమని చెప్తాను. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ ఫుడ్, గింజలు, ఏదైనా సరే, మొలకెత్తిన గింజలు, అవిసె గింజలు, సబ్జా గింజలు, ఏవైనా సరే గింజలు, అండ్ బాగా బాదాము, ఇట్లాంటి, ప్లస్ కలర్డ్ వెజిటబుల్స్. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అవును, అది మస్ట్ అని చూడు యాక్చువల్లీ. అండ్ మీరు చెప్పినట్టు డ్రై ఫ్రూట్స్లో కూడా కొంతమందికి వాల్నట్స్ పడట్లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. అంతే, మిగతా ఉన్నాయి కదా, అంతే కదా. అంటే ఫుడ్ ఎలర్జీ అనేది మనం తినే ప్రతి దాంట్లో కూడా వచ్చేస్తుంది. పెస్టిసైడ్స్ వల్ల అంటారా, లేకుంటే ఇప్పుడున్న జనరేషన్లోనే అది మనం మోస్ట్గా కామన్గా చూస్తున్నాం? యూజువల్లీ ఎవ్రీథింగ్ ఇస్ పెస్టిసైడ్స్. ఇంతకుముందు ఇంత లేదు యాక్చువల్లీ.
సో నేను చూసిన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు కూడా, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఒకటి. రే నాకు మిల్క్ పడదు, మిల్క్ తాగితే నాకు ఇలా ఎలర్జీ వచ్చేస్తుంది. మిల్క్ అవాయిడ్ చేయమని చెప్తాం. చేయమని చెప్పి ఒక 1 year అయిన తర్వాత ఒక పావు స్పూను, అర స్పూన్తో స్టార్ట్ చేసి అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయమని చెప్తాం. ఓకే. అంతేగాని ఒక్కసారి మాత్రం యూ కాంట్. అండ్ ఇప్పుడైతే మనం ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ క్వశ్చన్, అంటే మనం ఎప్పుడు హలో డాక్టర్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా మేడం చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ మన సబ్స్క్రైబర్స్ అడగమన్నారనమాట. డెఫినెట్గా. యా. సో ఫస్ట్ కీర్తన అని చెప్పేసి అబౌట్ పింపుల్స్ అండ్ ఏజ్ ప్రాబ్లమ్ రిఫర్ ఎనీ గుడ్ క్రీమ్ అని చెప్పేసి మెసేజ్ చేశారు మేడం. ఏదైనా రెటినాల్తో సంబంధించిన క్రీమ్స్ వాడండి, అది నైట్ టైం బాగా పనిచేస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరుణ్, ఇది చాలా పెద్ద క్వశ్చన్ అని చెప్పొచ్చు మేడం. మా మదర్కి స్కిన్ మీద దద్దుర్లు వచ్చి ఆ దద్దుర్లు బాగా ఇచ్చింగ్ టైప్లో వచ్చి చేతితో తడమడం, అవి ఇంకా పెద్దవి అవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుంది? మెడికల్ షాప్ వాళ్ళు ఫుడ్లో ప్రాబ్లం అంటున్నారు. బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమా అనుకుంటే అది కూడా లేదు. అదే ప్రాబ్లం నాకు కూడా వచ్చింది. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నారు. దద్దుర్లు వస్తున్నాయంటే మెయిన్గా ఫుడ్డా డస్టా అనేది చూసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే. అది ఎంతసేపు ఉంటున్నాయి, అలా ఎంతసేపు ఉంటున్నాయి, ఒక 24 hours అది. తర్వాత ఒకసారి థైరాయిడ్ ఉందేమో చూయించుకోండి. థైరాయిడ్ ఇంపార్టెంట్ ఒకటి. షుగర్ ఓకే. ఆమెకి బ్లడ్లో ఏ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా దద్దుర్లు వస్తాయి. అది ఫుడ్ మీకు మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే మాత్రం ఈ మధ్య కొత్త టెస్ట్ ఒకటి వచ్చిందండి, అలర్జిన్ టెస్ట్ అని. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ మీరు ఒకసారి బ్లడ్ ఇస్తే అది 2-3 days తర్వాత వస్తుంది. అది 1 week తర్వాత రిపోర్ట్ వస్తుంది. అందులో మీకు క్లియర్ కట్గా ఏమేం పడదో మొత్తం వచ్చేస్తాయి. ఒక 90 ఎలిమెంట్స్ ఏమో టెస్ట్ చేస్తారు దాంట్లో. ఓకే. అది బెంగళూరు లేకపోతే జలాంధర్ ఎక్కడ పంపిస్తారండి. అది ఈ మధ్య కొంచెం అది చూసుకుంటాం. అండ్ ఈ క్వశ్చన్ చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది మేడం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మదర్కి ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా ఎలర్జీ అనేది? ఛాన్సెస్ ఆర్ దేర్, బట్ వెరీ మైల్డ్. ఓకే. తక్కువ. అండ్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, కానీ అది 10-20%. 20%. ఓకే. అండ్ నెక్స్ట్ సాత్విక్ అంట, ఆయిల్ ఫేస్కి ఊరికే పింపుల్స్ ఎందుకు వస్తాయి మ్యామ్, అండ్ ఏదైనా బెస్ట్ క్రీమ్ ఆర్ హోమ్ రెమెడీ ఉందా అని చెప్పేసి అడిగారు. ఆయిల్ ఫేస్కి మెయిన్గా హార్మోన్స్. ఓకే. ఆయిల్ ఈజ్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. అది పింపుల్స్ రావటం అనేది మీ ఏజ్ ఒక 17-25 అయితే అది కామనేనండి. ఎందుకంటే ఆ ఏజ్ గ్రోత్ స్పాట్ ఆ ఏజ్లోనే, అండ్ హార్మోన్స్ కూడా అదే ఏజ్. హోమ్ రెమెడీస్ అంటూ మేము ఎక్కువ వీక్లీ వన్స్ టమాటో రాయమని చెప్పాం. అది వెజిటేబుల్ స్క్రబ్ చేసుకోమని, ఎక్కువ కూడా కాదు, వీక్లీ వన్స్. ఇప్పుడు ఆయిల్ స్కిన్ అని వచ్చింది కాబట్టి ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తాం, డ్రై స్కిన్ వాళ్ళకి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తాం, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తామో మీరు చెప్పండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజువల్గా యాక్నీ. ఓకే. యాక్నీ దానికి యాంటీబయాటిక్స్ అను కొంచెం క్రీమ్స్ లేకపోతే పీల్స్ అవి చేస్తాము. ఇంకోటి డ్రై స్కిన్ వాళ్ళకి యూజువల్గా డ్రైగా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్స్ రాయమని చెప్తాం, వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. ఓకే. కాంబినేషన్ స్కిన్ దే నీడింట్ వరీ అబౌట్ ఇట్, దే జస్ట్ నీడ్ టు మెయింటైన్ అంతే. అంటే ఈ 3 కేసెస్లో, అంటే ఈ స్కిన్స్లో మీరు మోస్ట్గా చూసిన కేసెస్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి చూసారు? అంటే ఎలర్జీస్ కావచ్చు ఇలా. మామూలుగా అయితే అన్ని టైప్స్ చూస్తాము. యూజువల్గా అయితే ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం యాక్నీ చూస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫేస్కి పింపుల్స్ అండ్ డ్రై అవ్వడం మెయిన్ ఇష్యూ, అండ్ మెయిన్ ఇష్యూ వచ్చేసరికి లిప్స్ ఫుల్ బ్లాక్ అవుతున్నాయి. వై? అమ్ములు అనేసి ఒక లిప్స్ మేబీ జెనెటిక్ టెండెన్సీ. ఒక్కసారి చూసుకోండి, లిప్స్ బ్లాక్ అంటే మీ పేరెంట్స్ వాళ్ళ లిప్స్ ఎలా ఉంటుంది అదొకటి. ఇంకోటి సన్లో ఎక్కువ, ఎండలో ఎక్కువ తిరిగితే కూడా లిప్స్ బ్లాక్ అవుతాయండి. అది ఇప్పుడు కొత్తగా SPF ఉన్న లిప్ క్రీమ్స్ వచ్చాయి, అది వాడుకుంటే బెటర్. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి ప్రభావతి అని చెప్పేసి తను కూడా ఒక క్వశ్చన్ అనమాట, పర్సనల్గా కాల్ చేసి మరి అడిగారు. అండ్ ఇందాక మీకు కూడా చెప్పాను అనమాట, తనకి డయాబెటీస్ ఉంది. సో తనకి ఊకే ఎక్కడైనా సరే ఇచ్చింగ్ అనేది ఉంటుంది, దద్దుర్లు వస్తున్నాయి, దీనికి కారణం ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి నేను బయటపడవచ్చు అనేసి అడిగారు అనమాట. ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోండి. ఇందాక కూడా అదే, ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోండి. దాంతోపాటు థైరాయిడ్ ఉందో లేదో చూసుకోండి. అది కూడా లేదు అనుకుంటే దేంతో వస్తున్నాయో దద్దుర్లు, మీరు ఫుడ్ తీసుకున్న 72 hours మొత్తం రాసుకోండి. 72 hours లోపు
ఈరోజు దద్దుర్లు వచ్చాయంటే నిన్న మొన్న అవతల మొన్న 3 రోజుల ముందు నుంచి ఏం తిన్నారనేది మొత్తం రాసుకోండి. మీకు మళ్ళా ఈసారి ఇంకొకసారి దద్దుర్లు వచ్చినప్పుడు మళ్ళా రాసుకోండి. టాలీ అయితే అది మన బాడీకి సెట్ అవ్వట్లేదు అది ఆ వస్తువు మన బాడీకి సెట్ అవ్వట్లేదు. అండ్ చిన్న అంటే బిలో 1 year బేబీస్కి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంకా నెక్ స్టెబిలిటీ ఉండదు ఇట్లా అని, అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఫుల్ ఇన్ఫెక్షన్ అంటారు. అది కొంతమంది ఈస్ట్ ఇన్ఫెక్షన్ సంథింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని కొంతమంది అంటారు. అది మనం పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తే అది తగ్గదు. నేను పర్సనల్ కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం అది రిజల్ట్ అనేది ఉంది. అది ఎలాంటి కేసెస్లో పిల్లలకి అలా అవుతుంది మ్యామ్? పజ్ బ్లడ్ ఇట్లా కూడా వస్తుంటుంది నెక్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర, బిలో 1 year బేబీస్కి. బిలో 1 year బేబీస్కి ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం ఫోల్డ్స్ దగ్గర వాళ్ళు అంత హోల్డ్ చేయలేరు నెక్ని. అలాంటప్పుడు చెమట అంతా అందులో అక్యుములేట్ అయ్యిద్ది. అక్యుములేట్ అయ్యి ఫస్ట్ ఎర్రగా స్టార్ట్ అయ్యిద్ది. ఎర్రగా స్టార్ట్ అయిన తర్వాత అదంతా కొంచెం చర్మం అంతా చీదరగా ఉండి అదంతా పీల్ అయ్యి మ్యాజరేట్ అయ్యిద్ది. ఆ తర్వాత స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా. అది డయాగ్నోసిస్లో ఫంగల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. అండ్ ప్రతి ఒక్క బేబీ మదర్, బేబీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక క్రీమ్ మస్ట్ అండ్ షుడ్గా మీ ఇంట్లో ఉండాలి బేబీకి సంబంధించింది అంటే మీరు ఏం చెప్తారు? మాయిశ్చరైజర్. ఓకే, మాయిశ్చరైజర్ అది కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ. అండ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ క్రీమ్ వాడితే మీకు బెస్ట్ తగ్గుతుంది అంటే, స్కిన్ ఎలర్జీస్ నాట్ అబౌట్ ఫుడ్ ఎలర్జీస్ కాకుండా తగ్గుతుంది అంటే ఏ క్రీమ్ని మీరు మెయిన్గా రికమెండ్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా? మాయిశ్చరైజర్. అది కూడా మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ ఎందుకంటే స్కిన్ మాయిస్టీగా ఉంచుతుంది. ఓకే, దానివల్ల డ్రై అవ్వదు. డ్రైనెస్ ఎక్కువ అంటే దురద ఉంటుంది. ఓకే. సో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ సోరియాసిస్ అంటే ఏంటి మ్యామ్? సోరియాసిస్ అంటే పెలుసులు వ్యాధి. ఓకే, పొట్టు బాగా వస్తుంది అనమాట. అది బ్లడ్లో ఉన్న టీ సెల్స్లో ఉన్న మార్పుల వల్ల అది చర్మం మీదగా వస్తుంది. ఓకే. అండ్ చాలామందికి పుట్టుమచ్చ అంటారు, బట్ ముక్కు మీద ఇక్కడ చాలా చోట్లు ఉంటాయి. అవి రిమూవ్ చేయాలంటే చాలామంది పెయిన్ అని చెప్పేసి దాని జోలికి వెళ్ళరు. మరి అలాంటి వాటికి మీరు ఏం చెప్తారు? పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా వాటికి? పెయిన్లెస్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదండి. దానికి లేజర్స్ ఆర్ కాటరీ ఈజ్ ద బెస్ట్. జస్ట్ సింపుల్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జస్ట్ తీసేస్తాం అంతే. ఓకే. అండ్ డార్క్ సర్కిల్స్ కావచ్చు? డార్క్ సర్కిల్స్ మెయిన్కి నిద్ర అండ్ జెనెటిక్. ఓకే. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి ఉంటే మాత్రం డెఫినెట్గా వస్తుంది. అండ్ చాలామందికి ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్ ఫీల్ ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్కి మనం అంత అఫోర్డ్ చేయగలమా లేదా అన్న క్వశ్చన్ ఉంటుంది మేడం. అంటే మీ ప్రైసెస్ ఎట్లుంటాయి? లేజర్ అనేది ఈ లైఫ్ స్టైల్కి చాలా కంపల్సరీ అయిపోయిందండి. బికాజ్ అది హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం ఈ మధ్య బాగానే కేసెస్ వస్తున్నాయి. ఈజ్ అఫోర్డబుల్. అది అఫోర్డబుల్. ఒక 1000 నుంచి మొత్తం ఫేస్ మొత్తం అనుకుంటే మాత్రం 2500 దాకా తీసుకుంటారు. ఓన్లీ అప్పర్ లింప్ మట్టుకైతే ఒక 1000. అది కూడా 3 monthsకి ఒకసారి చేస్తారండి నాకు తెలిసి, 2-3 monthsకి ఒకసారి. ఓకే. అండ్ అది సిట్టింగ్స్ ఉంటాయి, తగ్గించుకుంటూ పోతూ ఉంటారు. ఓకే. సో అంటే సిట్టింగ్ బట్టి ప్రైసెస్ ఉంటాయమ్మా? లేదు, ఓకే సార్. ఓకే, సేమ్ ప్రైస్ బట్ 3 monthsకి ఒకసారి. 3 monthsకి ఒకసారి. అండ్ చాలామంది పిల్లల్లో ఇవి సోబి అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే స్టార్టింగ్ పుట్టినప్పుడు ఉండదు, కానీ ఒక 7-6 years కొంతమంది పిల్లలకి మనం రేర్గా చూస్తూ ఉంటాం. ఎందుకు వస్తుంది మ్యామ్ సోబి అనేది? అది కూడా జస్ట్ మన స్కిన్ మీద ఉంటుంది. సోబి అనేది కూడా ఒకలాంటి తామరే. అది కూడా ఒక వేరియంట్ ఆఫ్ తామర. ఓకే. అది కూడా మనకి ఎప్పుడైనా చెమట పట్టినప్పుడు, ఇంకోటి బాగా ఎండలో ఉన్నప్పుడు, అది ఇంకోటి మన హార్మోన్స్ కొంచెం చెప్తారు కానీ అది ఎంతవరకు నిజమో లేదో, హార్మోన్స్ కొంచెం అటు ఇటు యాక్టివేట్ అయినప్పుడు, టెస్టోస్టెరాన్ అవి కొంచెం యాక్టివేట్ అయినప్పుడు సోబి అనేది వస్తుంది. అది కూడా ట్రీట్మెంట్ ఏంటంటే అది తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఓకే. అది సోబి అనేది కొంచెం చూసుకోవాలండి, అది పెరగకుండా చూసుకోవాలి. అంటే దానివల్లే మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన బాడీకి సంబంధించి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, జస్ట్ స్కిన్ అలా కనిపిస్తుంది అంతే.
ఓకే. సోబి అనేది మన బాడీలో ఓన్లీ కొంతమందికి ఈపు మీద ఉంటుంది. అంటే పర్టిక్యులర్‌గా అదే ప్లేసెస్‌లో వస్తుందని ఏమైనా ఉంటుంది లేదా ఓవరాల్ మన బాడీ మొత్తంలో ఎక్కడైనా రావచ్చంట? అట్లేం లేదు, బాడీ మొత్తం రావచ్చు. ఓకే. ఒక పేషెంట్కి అయితే ఫేస్ మీద వచ్చింది తెల్ల సోబి. ఓకే. ఆయన చాలా రోజుల తర్వాత వచ్చాడు, అంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాడు. ఆ ఓకే. ఫేస్ అంతా తెల్లగా అయిపోయింది యాక్చువల్గా. ఓకే. మరి దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? అండ్ ఎన్ని మంత్స్‌లో అది తగ్గుతుంది సోబి అనేది? మంత్స్ ఇమీడియట్గానే తగ్గుతుంది, కానీ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే. అది కూడా స్ప్రెడ్డింగ్ అంటే ఈ Spreading. తామర టైప్‌లోనే అది కూడా స్ప్రెడ్ అవుతూ Spread ఉంటుందా? అవుతుంది. ఓకే. కానీ మనం తామర ఏంటంటే మనం ఇచ్చింగ్ చేసిన తర్వాత అది స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ మనం ఇంకొక చోట ఎక్కడైనా ఇది చెమటకి చెమట ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే. అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా, ఎలర్జీస్ రాకుండా అంటే ఫుడ్ వదిలేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ స్కిన్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు? క్యూట్‌గా అండ్ షార్ట్‌గా, బ్రీఫ్‌గా మన 99 మీడియా ప్రజలకు చెప్పండి మ్యామ్. మనం అంటే ఎక్కువ ఏం చేయాలి అంటే 2 పూట్ల హైజీన్ మెయింటైన్ చేయాలండి, నీట్గా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఈ మధ్య. పిల్లలు కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు, హాస్టల్స్లో ఉంటున్నారు, కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం హైజీన్ మెయింటైన్ చేయాలి. చాలా టైట్ ఫిట్టింగ్స్ ఉన్న బట్టలు వేసుకోకూడదు. ఫస్ట్ 2 పూట్ల స్నానం చేయాలండి. మీ టవల్స్, కోమ్స్, సోప్స్ అన్నీ వేరేవి పెట్టుకోవాలి. ఒకవేళ అవి వేరేగా వాష్ చేయించుకోవడం బెటర్. ఇది హాస్టల్లో ఉండే పిల్లలు ఎస్పెషల్లీ ఆ బెడ్షీట్స్ కూడా అది. ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళని కొంచెం అంత అతుక్కొని కూర్చోకుండా ఓకే. కొంచెం దూరంగా కూర్చోవడం బెటర్ అది. ఇంకోటి పట్టకుండా చూసుకోవాలి ఫస్ట్. ఒకవేళ చెమట పడుతుంది అనుకుంటే పౌడర్ బాగా వేసుకోండి, పౌడర్ అది. ఇంకోటి హైజీన్. ఎన్ని చెప్పినా కూడా హైజీన్ దగ్గర ఉంటుంది మెయిన్. అవును. అండ్ చాలా మందికి ఏంటంటే ఈ మ్యామ్ మధ్య అర్బనైజేషన్ పెరిగిన తర్వాత, హాస్టల్స్ ఎక్కువైపోయిన తర్వాత అసలు ఎక్కడైనా అంతే. ప్లస్ కొత్త క్రౌడెడ్ కేసెస్ కూడా ఏరియాస్, చూస్తున్నాం మనం. బాగా క్రౌడెడ్ ఏరియాస్. ఇంకోటి ఈ కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఈ పెట్స్. యా. అండ్ చాలా మందికి ఫ్యాట్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే నార్మల్గా ఉన్న వాళ్ళైనా సరే ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళని చూస్తుంటాం. తొడలు రాసుకొని మహా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎందుకు అంటారు? అసలు దానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా? అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అనుకుంటాం, కానీ అది తొడలు రాసుకోవటం వల్ల అక్కడ ఉన్న చర్మం అంతా బాగా రాపిడికి గురై నల్లగా అయిపోయి కొంచెం దురదగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది మనం కొంచెం అవాయిడ్ చేయాలంటే ప్యాంట్ టైప్స్, అంటే అండర్వేర్స్, కొంచెం ప్యాంట్ టైప్ ఆఫ్ అండర్వేర్స్, లేకపోతే ప్యాంట్ టైప్ ఆఫ్ అది పంజాబీ డ్రెస్సెస్, ప్యాంట్స్, అవి లెగ్గింగ్స్ కాకుండా ప్యాంట్స్ వేసుకోవడం బెటర్. కాటన్ ప్యాంట్స్. మాయిశ్చరైజర్ రాసుకోవాలి, కంపల్సరీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మాయిశ్చరైజర్ లేకపోతే కొబ్బరి నూనె అన్నా రాసుకోవాలి. ఓకే. అది ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఫస్ట్ అది ట్రీట్ చేసిన తర్వాత దీనికి వెళ్ళాలి. సో చూసారు కదా వ్యూయర్స్, మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే నేను మేడంని అడిగాను. అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా మేడము పిన్ టు పిన్ అండ్ ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఏం లేదండి, మన స్కిన్ని మనం కాపాడుకోవాలంటే చాలా హైజీన్గా అండ్ మన బాడీకి మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటామో, ఎలాంటి ఈ ర్యాషెస్ కావచ్చు, ఎలర్జీస్ కావచ్చు మన దరిదాపులో కూడా రాకుండా చాలా చక్కగా మన బాడీని మనం చూసుకోవచ్చు. అండ్ యూత్ మెయిన్గా మీరు గ్లోయింగ్ స్కిన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం నిద్ర అండ్ కలర్ఫుల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని అయితే మీరు తీసుకోండి, మీ డైట్లో యాడ్ చేసుకోండి, మీకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. అండ్ మీకు ఇంకేమైనా స్కిన్కి సంబంధించి కావచ్చు, లేకుంటే ఈ లీజర్ ట్రీట్మెంట్స్ కావచ్చు, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. వెంకటేశ్వర్ ఎండోక్రైన్ అండ్ స్కిన్ క్లినిక్ వాళ్ళు మీకు ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ మీరు చెప్పి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో మేడం గారు అయితే మీకు చెప్తారనమాట. ఒకసారి హాస్పిటల్కి అయితే విజిట్ చేయండి. మేడం గారితో మీరు పర్సనల్ ఒకసారి మాట్లాడితే మీకు స్కిన్కి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము అడగంగానే కూడా మీ టైం చూసుకొని ఓపీస్ ఉన్నా కూడా మాకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ మెయిన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి ఒక అవేర్నెస్ అనేది తీసుకొచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆల్సో హ్యాపీ బికాస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి కొంచెం అవేర్నెస్ అయితే రావాలి, ఇంకా చాలా రావాలి, బట్ అట్లీస్ట్ స్టార్ట్ చేశాం. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనే కాకుండా ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు చెప్పారు, స్కిన్కి సంబంధించింది కావచ్చు, ఫుడ్కి సంబంధించింది కావచ్చు ఇలా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇది మా ఐ9 మీడియా తరపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మీ ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి కొంతమంది అన్నా చూసి కొంచెం అవేర్ అవుతారని.
మా ప్రయత్నం కూడా అదే మ్యామ్. ఐ9 మీడియా అండ్ హలో డాక్టర్ ముఖ్య ఉద్దేశమే అది. చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి, ఎవరిని అడగాలో తెలియదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలో తెలియదు, ఏ టైంలో ఎలాంటి అంటే చాలామంది హోమ్ రెమెడీస్ మీద ఆధారపడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఏమైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏవేవి మనకి అందుబాటులో ఉన్నాయి, ఏ హాస్పిటల్లో మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇది మన ఒంగోలుకు సంబంధించిన ప్రజలకు కావచ్చు, లేదంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కావచ్చు, వాళ్ళకి ఒక అవేర్నెస్ లాగా ఉంటుందని మేము ఈ ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నాము. సో డెఫినెట్గా అదైతే ప్రజలందరికీ అందుతుందని అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు మ్యామ్. ధన్యవాదాలు.